మనకి ఎవ్రీ ఇయర్ 25th of January అనేది నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 25th January 2011 నుంచి ఇది నేషనల్ ఓటర్స్ డేగా డెసిగ్నేట్ చేయడం జరిగింది. నేషనల్ ఓటర్స్ డే ఈజ్ రెస్పాన్సిబిలిటీ మనందరికీ కూడా, ప్రతి ఒక్కళ్ళకి ఈ ఓటింగ్ హక్కు గురించి మనము అవేర్నెస్ కల్పించడానికి, అలానే ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని ముందుకు రావాలి ఓటు వేయటానికి అనేది మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి, అలానే మన సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని ఏజ్ గ్రూప్స్ అందరూ కూడా ఓటింగ్ రైట్స్ అనేది పార్టిసిపేట్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది మనము సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈ ఇయర్ నేషనల్ ఓటర్స్ డేకి ఉన్న థీము నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. అంటే ఓటింగ్ లాంటిది ఇంకేది ఉండదు, తప్పనిసరిగా నేను ఓటు వేస్తాను అనేది మనం ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ నేషనల్ ఓటర్స్ డే ఇయర్ 2025 25th January అనేది మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అండ్ రీసెంట్గానే మనము జిల్లాలో స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది కంప్లీట్ చేసుకొని లిస్ట్ కూడా పబ్లిష్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు జిల్లాలో ఉన్న ఓటర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఈ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ రాబోయే ఎన్నికలన్నింటిలో కూడా వాళ్ళు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఇస్ ఆల్ టు మన ఫస్ట్ టైం ఓటర్స్ 18 to 19 years ఎవరైతే ఏజ్ గ్రూప్కి వచ్చారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రిజిస్టర్ చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి యంగ్ ఓటర్స్లో చాలా అపతి అనేది ఉంది, వాళ్ళు ముందుకొచ్చి ఈ ఓటింగ్ రైట్ అనేది వినియోగించుకోవట్లేదు. సో వాళ్ళు అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళ కాలేజెస్లో ఉన్న క్యాంపస్ అంబాసిడర్స్ని ఎవరినైతే మనము గుర్తించామో వాళ్ళ ద్వారా ముందుకొచ్చి ఎన్రోల్ చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే ఎవరైనా ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే మన ఓటర్ లిస్ట్లో వాళ్ళు Form 6 ద్వారా కానీ, లేదు అంటే నేమ్ చేంజ్ కానీ, కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వాలి అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మనకి ప్రతి స్కూల్లో కూడా ఓటర్ అవేర్నెస్ క్లబ్స్ అనేటివి ఉన్నాయి. చునావ్ పాఠశాలస్ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నాయి. సో ఈ క్లబ్స్ ద్వారా పిల్లలందరికీ కూడా మనం అవేర్నెస్ ఆల్రెడీ కల్పిస్తున్నాము. అండ్ వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళు నేబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కల్పించాలి అనేది ఎఫర్ట్స్ చేస్తున్నాము. దాంతోపాటు రీసెంట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒక రంగోలీ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశాము. అలానే రీసెంట్గా జరుగుతున్న కాంపిటీషన్స్ స్కూల్స్లో మనకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అవ్వచ్చు, ఎలిక్యూషన్ కాంపిటీషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకుంటూ అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము. అలానే మనకి ఈసారి 25th January నేషనల్ ఓటర్స్ డే మనము డిస్ట్రిక్ట్లో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ రీసెంట్గా ఎలక్షన్స్లో పనిచేసిన మంచి BLOs, బూత్ లెవెల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, EROs వీళ్ళందరినీ కూడా మనం ఫెలిసిటేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీనివల్ల మనకి ఇంకా ఎక్కువ ఓటర్స్ డే గురించి అవగాహన పెరుగుతుంది అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.